ఓం శాంతి. ఈరోజు డిసెంబర్ 24, 2023 అవ్యక్త మురళి సారాంశము. ఈ అవ్యక్త మురళిని అవ్యక్త బాప్దాదా ఏప్రిల్ 3, 97లో వినిపించారు. మురళి యొక్క శీర్షిక పాత సంస్కారాలను సమాప్తం చేసి మీ నిజ సంస్కారాలను ధారణ చేసి ఎవర్ రెడీగా అవ్వండి. ఈరోజు బాప్దాదా తమ నలువైపులా ఉన్న విశ్వపిత యొక్క ప్రేమలో లౌలీనమైన మరియు అదృష్టవంతులైన పిల్లల్ని చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరి భాగ్యం చూసిన బాప్దాదాకు ఈ గర్వం ఉంటుంది. వర్తమాన సమయంలో నా పిల్లలు ఎంతటి గొప్పవారంటే మొత్తం కల్పంలో దేవతా స్వరూపంలో కానీ, ధర్మనేతల రూపంలో కానీ, మహాత్ముల రూపంలో కానీ, పదమాపతి ఆత్మల రూపంలో కానీ బ్రాహ్మణులైనటువంటి మీ భాగ్యం కంటే మరే ఇతర ఆత్మకు ఇంతటి భాగ్యం లేదు. మరి ఇంతటి మీ శ్రేష్ఠ భాగ్యాన్ని సదా స్మృతిలో ఉంచుకుంటూ ఉన్నారా? ఓహో భాగ్య విధాత బాబా మరియు ఓహో శ్రేష్ఠ ఆత్మనైన నా భాగ్యం అని సదా ఈ ప్రణవనాద గీతాన్ని మనస్సులో పాడుతూ ఉంటున్నారా? భాగ్యానికి చెందినటువంటి ఈ పాట సదా స్వతహాగానే మనస్సులో మ్రోగుతూ ఉందా? బాప్దాదా పిల్లలందరినీ కూడా ఎప్పుడు భాగ్యం యొక్క స్మృతి స్వరూపులుగా చూడాలనుకుంటారు. ప్రతి ఒక్కరూ కూడా నేను బాబా సమానంగా అవ్వాల్సిందే అని లక్ష్యాన్ని పెట్టుకొని నడుస్తున్నాను అని అంటారు కదా. లక్ష్యం అయితే బాగుంది. లక్ష్యము శ్రేష్టమైనదైనప్పుడు, చాలా మంచిదైనప్పుడు మరలా ఈ లక్ష్యాన్ని ఒక్కొక్కసారి ఇమర్జ్ రూపంలో, ఒక్కొక్కసారి మర్జ్ రూపంలో ఎందుకుంటూ ఉంది? ఒక్కోసారి జ్ఞాపకం ఉంటుందో, ఒక్కొక్కసారి మరచిపోతారు. కారణం ఏంటి? బాప్దాదాతో చాలా మంచి మంచి ప్రతిజ్ఞలు కూడా చేస్తారు, ఆత్మిక సంభాషణ కూడా చేస్తారు. అయినా కూడా లక్ష్యము మరియు లక్షణాలలో తేడా ఎందుకుంటుంది అని అడుగుతూ ఉన్నారు బాబా. బాప్దాదా 3 విషయాలను చూశారు. మొదటిది ఆలోచించటం, సంకల్పం చేయటం. రెండవది మాట్లాడటం, వర్ణన చేయటం. మూడవది కర్మలలో ప్రాక్టికల్ అనుభవంలోకి మరియు నడవడికలోకి తీసుకురావటం, అంటే కర్మలో తీసుకొచ్చేది. మూడింటిలో సమానమైన బ్యాలెన్స్ తక్కువగా ఉంది. బ్యాలెన్స్ ఉన్నట్లయితే నిశ్చయం మరియు నశ కనిపిస్తాయి. బ్యాలెన్స్ అనేది తక్కువగా ఉంటే నిశ్చయము మరియు నశ మాయమైపోతాయి అంటున్నారు బాబా. సంకల్పాలు కూడా బాగున్నాయి, మాటలు కూడా చాలా సుందర రూపంలో ఉన్నాయి. అయితే కూడా ప్రాక్టికల్లో ఎందుకు తక్కువైపోతూ ఉంది? కారణం ఏంటో తెలుసా? ముఖ్యమైన విషయం బాప్దాదా ఇంతకు ముందు కూడా రివైజ్ కోర్సు నడుస్తూ ఉంది అని వినిపించి ఉన్నారు కదా. కారణమైతే ఒక్కటే. కారణాన్ని నివారించటం కూడా కష్టమేమీ కాదు, చాలా సహజము అనేది బాప్దాదా కూడా భావిస్తారు. కానీ సహజమైన దాన్ని కూడా కష్టంగా చేసేసుకుంటారు కదా పిల్లలు. దానికి కారణమైతే ఒకటే. శక్తుల రూపంలో కానీ, గుణాల రూపంలో కానీ ధారణ విషయాలు ఏవైతే వింటారో, చేస్తారో వాటిని చాలా బాగా చేస్తారు. ఎంత బాగా చేస్తారంటే వినేవారు, వారు అజ్ఞానులైనా జ్ఞానులైనా కానీ మీరు చెప్పే వాటిని విని చాలా బాగుంది, చాలా బాగుంది అంటూ బాగా చప్పట్లు కూడా కొడతారు. చాలా బాగుంది అని అన్నారు. కానీ ఎన్నిసార్లు కానీ అనేది వచ్చింది? ఈ కానీ అనేటటువంటిదే విఘ్నం కలిగిస్తుంది. కానీ అనేటటువంటి మాట సమాప్తి అయిపోవటము అనగా బాబా సమానంగా సమీపంలోకి రావటము అంటున్నారు బాబా. బాబా సమీపంగా రావటము అంటే అర్థము సమయాన్ని సమీపంగా తీసుకొచ్చేది. ద్వాపరయుగం నుంచి అంతిమ జన్మ వరకు ఏవైతే అవగుణాలు లేక బలహీనతలు ఉన్నాయో వాటి ధారణ సంస్కార రూపంలో తయారైపోయింది. సంస్కారంగా తయారైన కారణంగా శ్రమ పడాల్సిన అవసరం ఉండదు.
వదలాలని అనుకుంటారు కూడా, మంచిగా అనిపించదు. అయినా కూడా ఏం చేయాలి? నా సంస్కారమే ఇటువంటిది అని అనేస్తారు. క్రోధము అజ్ఞానుల శక్తి అయితే జ్ఞానుల యొక్క శక్తి శాంతి, సహన శక్తి. కనుక బాబ్దాదా ఒకటే విషయాన్ని పదే పదే వినిపిస్తూ ఉన్నారు. అది ఇప్పుడు ప్రతి గుణాన్ని మరియు ప్రతి జ్ఞానం యొక్క విషయాన్ని సంస్కారంగా, అంటే సంస్కారం యొక్క రూపంగా తయారు చేసుకోండి అనేది బాబ్దాదా వినిపిస్తూ ఉన్నారు. బ్రాహ్మణులకు నిజ సంస్కారం ఏంటి? క్రోధమా లేదా సహనశక్తినా? ఏది? సహనశక్తి కదా, శాంతి శక్తి, ఇవే కదా. మరి అవగుణాలనైతే సహజంగా సంస్కారంగా తయారు చేసుకున్నారు. దానిని బాగా కూరి కూరి లోపల నింపేసుకున్నారు. కనుక అది అనుకోకపోయినా కూడా బయటకు వస్తూ ఉంటుంది. అలా ప్రతి మంచి గుణాన్ని కూడా బాగా కూరి కూరి మీ సంస్కారంగా తయారు చేసుకోండి అంటున్నారు బాబా. నా నిజ సంస్కారం ఏది అనేదాన్ని సదా గుర్తుంచుకోండి. రావణుడి యొక్క ఆస్తిని సంస్కారంగా చేసుకున్నారు కదా, అంటే పరాయి వస్తువుని మీదిగా చేసుకున్నారు. ఇప్పుడు బాబా ఇచ్చేటటువంటి జ్ఞాన ఖజానాను మీదిగా చేసుకోండి అంటున్నారు బాబా. పిల్లలలో ఒక విశేషత అయితే చాలా మంచిగా ఉంది అనేదాన్ని బాబా రిజల్ట్లో చూశారు. అది ఏది? పవిత్రతలో ఉండటం. దీనికోసమైతే ఎంత సహించవలసి వచ్చినా, వ్యతిరేకించేవారు ఎంత ఎదుర్కొన్నా కానీ ఈ విషయంలో 75% మంది మంచిగా ఉన్నారు. ఇప్పుడు దీని తర్వాత రెండవ సబ్జెక్టుగా ఏదొస్తుంది? క్రోధం. దేహభానం అయితే ఉంది కదా, అంటే ఇవన్నీ కూడా దేహ అభిమానానికి సంబంధించినవి. కానీ క్రోధం అనే సబ్జెక్టులో చాలా తక్కువ మంది పాస్ అవుతున్నారు అంటున్నారు బాబా. అంటే పాస్ అవ్వటం బాబ్దాదా గమనించారు. క్రోధము వికారం ఏమి కాదు, అది ఒక శస్త్రము, వికారం కాదు అని బహుశా భావిస్తూ ఉంటారు కదా. కానీ క్రోధము జ్ఞానస్వరూప ఆత్మలకు మహాశత్రువు అంటున్నారు బాబా. ఎందుకంటే క్రోధము అనేక ఆత్మల యొక్క సంబంధ సంపర్కంలోకి రావటం ద్వారా ప్రసిద్ధమవుతుంది. క్రోధానికి చాలా రూపాలు కూడా ఉన్నాయి. ఒకటేమో క్రోధం యొక్క మహారూపం, దాని గురించి అయితే మీకు బాగా తెలుసు. వీరు క్రోధంలో ఉన్నారు అని తెలిసిపోతుంది కదా. రెండవ రూపం వచ్చి క్రోధానికి గల సూక్ష్మ స్వరూపం. లోపల ఈర్ష్య, ద్వేషం, అయిష్టము ఉంటాయి. ఈ స్వరూపంలో గట్టిగా మాట్లాడటం ఉండదు, పైకైతే ఏమి కనిపించదు. బాహ్య క్రోధం ఉంటే క్రోధ అగ్ని రూపంలో ఉంటుంది కదా, అది లోపల స్వయాన్ని కూడా దహించి వేస్తుంది, ఇతరులను కూడా దహిస్తుంది. కానీ రెండవ సూక్ష్మ రూపమైనటువంటి క్రోధము ఈర్ష్య, ద్వేషం, అయిష్టం లాంటివి ఎవరిలో ఉంటాయో వారు ఈ అగ్నిలో లోపల కాలిపోతూ ఉంటారు. బయటకి ముఖం ఎర్రగా అవ్వదు, అలా అవ్వటం అన్నా కొంచెం నయమే, కానీ వీరు నల్లగా అయిపోతారు కదా. అందుకని ఇంకా మూడవది బాబా చెప్తున్నారు, క్రోధానికి చతురమైన రూపం కూడా ఉంది. అదేంటి? అక్కడక్కడ సీరియస్ అవ్వాల్సి వస్తుంది అంటారు కదా. మంచి కోసం అక్కడక్కడ కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవాల్సి వస్తుంది అని భావిస్తారు లేదా అనుకుంటారు. లాను ఎవరు కూడా చేతిలోకి తీసుకోకూడదు, కానీ నిమిత్తమైన వారికి బాబా ద్వారా తయారైనటువంటి లాను రివైజ్ చేయాల్సి వస్తుంది అంటున్నారు బాబా. ప్రతి గుణాన్ని నిజ సంస్కారంగా చేసుకోండి అని బాబ్దాదా ఇప్పుడు ఏవైతే వినిపించారో దానికి ఇప్పుడు అండర్లైన్ చేశారా అని అడుగుతూ ఉన్నారు బాబా. మరి ఇప్పటి నుంచి శాతం స్వరూపంలో ఉండటం, అంటే శాంతి యొక్క స్వరూపంలో ఉండాలి, సహనశీలులుగా అవ్వటము, ఇది నా నిజ సంస్కారంగా అయిపోయింది అనేది ఇప్పటి నుంచి చెప్తూ రావాలి అంటున్నారు. అంటే కోపము, వేరే వేరే చెడు గుణాలను ఎలాగైతే నా సంస్కారం అనేది చెప్తూ వచ్చారో అలాగే ఇప్పుడు నేను శాంత స్వరూపంగా ఉన్నాను,
సహన శక్తితో ఉన్నాను అనేది కూడా చెప్పటం మీ నిజ సంస్కారం అయిపోవాలి అంటున్నారు బాబా. బాబ్దాదా క్రోధం గురించి ఎందుకు ఇంత విశేషంగా చెప్తున్నారు? ఎందుకంటే ఒకవేళ క్రోధానికి వీడ్కోలు ఇచ్చేసినట్లయితే ఇందులో లోభము, కోరిక అవన్నీ కూడా వచ్చేస్తాయి. లోభం అంటే కేవలం డబ్బు లేదా తినటం గురించే కాదు, రకరకాలుగా ఉంటుంది కదా. జ్ఞాని ఆత్మలైనా అజ్ఞాని ఆత్మలైనా కానీ ఏదైనా కోరిక ఉంది అంటే అది కూడా లోభమే అంటున్నారు బాబా. క్రోధాన్ని సమాప్తి చేయటం ద్వారా లోభం స్వతహాగానే సమాప్తి అయిపోతుంది, అహంకారం కూడా సమాప్తి అవుతుంది. ఈ రోజు నుండి ప్రతి ఒక్కరూ స్వయాన్ని చూసుకోవాలి, ఇతరులని చూడకూడదు. ఇతరులలో ఈ విషయాలను చూసే మనోనేత్రాన్ని మూసేసేయండి అంటున్నారు బాబా. అంటే కొంతమంది చెప్తారు కదా, మహారథులు మారితే మేము కూడా మారుతాము అని. మీరు ఈ ఎదురు చూడటంలో ఉండిపోతారు కదా, అలా ఉండిపోవటము అంటే మోసపోతారు. కనుక మనస్సును అంతర్ముఖిగా తయారు చేసుకోండి అంటున్నారు బాబా. మంచిలో అంటే ఇతరులతో పోటీ పడాలి అంటే మంచిలో పోటీ పడండి, చెడుతో పోటీ పడద్దండి. వాళ్ళు మారితే నేను మారుతాను అనటం చెడు, దాంట్లో పోటీ పడకండి, లేదంటే మీరు మోసపోతారు అంటున్నారు బాబా. బాబాకైతే దయ కలుగుతుంది, ఎందుకంటే మహారథుల నిశ్చయం అనేటటువంటి పునాది ఎడతెగనిది కదా, అచంచలమైనది. కనుక మహారథులకు అదనపు ఆశీర్వాదాలు లభిస్తాయి. కనుక ఎప్పుడూ కూడా మనోనేత్రాన్ని ఈ విషయంలో తెరవద్దండి, ఈ మనోనేత్రాన్ని మూసేసేయండి. వినేందుకు బదులుగా మనస్సును అంతర్ముఖిగా ఉంచుకోండి అంటున్నారు బాబా. మంచిది. నలువైపులా ఉన్న బాబ్దాదా యొక్క సర్వ లౌలీన ఆత్మలకు, బాబా యొక్క సర్వ సేవాదారి ఆత్మలకు, సహజ పురుషార్థాన్ని ఆచరించే సర్వశ్రేష్ఠ ఆత్మలకు, సదా బాబా సమానంగా అవ్వాలన్నటువంటి లక్ష్యమును మరియు లక్షణాలను సమానంగా తయారు చేసుకునే వారికి, బాబా సమీప ఆత్మలకు బాబ్దాదా యొక్క చాలా చాలా ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఆత్మిక పిల్లలు, ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే. ఈరోజు వరదానం: అందరికీ అమర జ్ఞానాన్ని ఇచ్చి అకాల మృత్యువు యొక్క భయం నుండి విడిపించేవారు శక్తిశాలి సేవాదారి భవ. వరదానం యొక్క వివరణ: ఈ రోజుల్లో ప్రపంచంలో అకాల మృత్యువు గురించిన భయం ఉంది. భయంతోనే తింటున్నారు, భయంతోనే నడుస్తున్నారు, భయంతోనే నిద్రిస్తూ కూడా ఉన్నారు. అటువంటి ఆత్మలకు సంతోషం యొక్క విషయాన్ని వినిపించి భయం నుండి విడిపించండి. మేము మిమ్మల్ని 21 జన్మల కొరకు అకాల మృత్యువు నుంచి రక్షించగలము అనేటటువంటి సంతోషకరమైన విషయాన్ని వారికి వినిపించండి. ప్రతి ఆత్మకు అమర జ్ఞానాన్ని ఇచ్చి అమరులుగా తయారు చేయండి. దీని వలన వారు జన్మ జన్మల కొరకు అకాల మృత్యువు నుండి రక్షింపబడతారు. అలాగా మీ శాంతి సుఖం యొక్క వైబ్రేషన్స్ ద్వారా మనుష్యులకు సుఖము శాంతుల యొక్క అనుభూతిని చేయించేవారు శక్తిశాలి సేవాదారులుగా అవ్వండి అంటున్నారు బాబా. స్లోగన్: స్మృతి, సేవ రెండింటి యొక్క బ్యాలెన్స్ను ఉంచటం ద్వారానే సర్వుల ఆశీర్వాదాలు లభిస్తాయి. మంచిది. ఓం శాంతి.